సెట్ ఇమ్మీడియట్ అనే ఫంక్షన్ గురించి నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను మన స్టూడెంట్స్కి ఇవ్వడానికి. సో సెట్ ఇమ్మీడియట్కి సెట్ ఇంటర్వెల్ ఆఫ్ 0 సెకండ్స్కి డిఫరెన్స్ ఏంటి అని స్టార్ట్ చేస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. సో సెట్ ఇమ్మీడియట్ ఫంక్షన్ వచ్చేసి కరెంట్ ఐఓ ఆపరేషన్స్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూట్ అవుతాయని చెప్పాడు. సరే, నేను నా వర్షన్ ఆఫ్ చెకింగ్ నేను చేసుకుంటా ఉన్నాను. అట్ ద సేమ్ టైం చాట్ జీపీటీలోని కూడా కొట్టి చూశాను అనమాట. ఐఎమ్ నాట్ జోకింగ్, ఈ కోడ్ కూడా ఇస్తాను కావాలంటే తీసుకోండి. దాంట్లో ఎన్నిసార్లు అడిగినా తప్పే చెప్పింది అది. మరి వీటిని నమ్ముకుని మీరు ఎన్ని రోజులు కోడింగ్ చేస్తారో నాకైతే తెలీదు. నేర్చుకునేదన్నా ఉంటే మీరు ఓన్గా కంప్లీట్ ఎండ్ టు ఎండ్ నేర్చుకుని కంప్లీట్ ప్రతి పాయింట్ని ఐడెంటిఫై చేసుకుని చేయండి. ఐఎమ్ అంటే ఈ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో అయితే మరీ ఇది దారుణంగా మాట్లాడింది ఇది మన చాట్ జీపీటీ 4.0 మళ్ళీ. ఓకే, ఎనీవేస్, అపార్ట్ ఫ్రమ్ దట్ లెట్ మీ కంప్లీట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద డిఫరెన్స్ అనేది. సో నేను ఇక్కడ ఏం చేశాను అని అంటే కోడ్లో ఫస్ట్ ఈ రకంగా తీసుకున్నాను. సో ఫస్ట్ ఒక ఫైల్ రీడింగ్ ఆపరేషన్ పెట్టుకున్నాను, తర్వాత సెట్ టైమ్ అవుట్, తర్వాత సెట్ ఇంటర్వెల్, సారీ సెట్ ఇమ్మీడియట్ అనే 3 ఫంక్షన్స్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వెన్ ఐ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ కోడ్, ఫస్ట్ సెట్ ఇమ్మీడియట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, తర్వాత సెట్ టైమ్ అవుట్ ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత మన రీడింగ్ అనేది జరిగింది. ఇక్కడ ఈవెన్ ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేయక ముందు నేను ఇదే కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే, ఎగ్జాక్ట్లీ ఇదే కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూడండి, సెట్ టైమ్ అవుట్ తర్వాత సెట్ ఇమ్మీడియట్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, అట్లీస్ట్ ఈ రెండింటి మధ్యలో ఎందుకు ఇలా జరుగుతుంది అనే దానికి రీజన్ ఉంది. దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫైల్ రీడింగ్ ఉంది కదా, దీని విషయంలో మరీ దారుణంగా మాట్లాడింది చాట్ జీపీటీ. ఎందుకనంటే ఇది అసింక్రోనస్ ఫంక్షన్. ఓకే, ఈ అసింక్రోనస్ ఫంక్షన్, అఫ్ కోర్స్ ఇవి కూడా అసింక్రోనస్ ఫంక్షన్సే. సో కరెంట్ సైకిల్ ఎప్పుడు ఈవెంట్ లూప్లో ఒక డీప్ టాపిక్ ఉంది. ఈవెంట్ లూప్లో ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది ఇది అయిపోయిన తర్వాతే జరుగుతుంది అని అంటది అనమాట. అంటే రీడింగ్ ప్రింటింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే సెట్ టైమ్ అవుట్, సెట్ ఇంటర్వెల్, సెట్ ఇమ్మీడియట్ జరుగుతుంది అని అంటున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ అట్లా కాదు. ఓకే, అఫ్ కోర్స్ ఇది ఐఓ ఆపరేషన్ అయినా సరే కరెంట్ లూప్ అంటే కరెంట్ ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్లో మీకు సీక్వెన్స్లో ఏది ముందు కంప్లీట్ అయిపోతే అదే వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ చిన్న చేంజెస్ చేసినా సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు జస్ట్ ఒక 2 నిమిషాలలోనే ఎంత తేడా ఉందో. ఇంతకు ముందేమో సెట్ టైమ్ అవుట్ లేట్గా కంప్లీట్ అయింది, సెట్ ఇమ్మీడియట్ ముందుగానే కంప్లీట్ అయింది. సో ఇది సరే, ఇది ఎలాగో ఇట్ మేడ్ షో యూ డిఫరెంట్లీ. బట్ ద పాయింట్ ఈజ్, ఈ ఫైల్ రీడింగ్ మాత్రం తర్వాతే వస్తుంది, ఎట్టి పరిస్థితుల తర్వాతే వస్తుంది. అయితే మీరు ఈ పర్టికులర్ థింగ్స్ని కనుక లోపల, అంటే ఫైల్ రీడింగ్ ఆపరేషన్ లోపల కనుక పెట్టినట్లయితే ఇక్కడ మీరు డెఫినెట్గా ఒక పని జరుగుతుంది. ఫస్ట్ దీంట్లో ఉన్న ఐఓ ఆపరేషన్ ఏంటి అని అంటే కన్సోల్ లాగర్. అది కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్లోకి వెళ్తుంది, ఈవెన్ దో మీరు ఇక్కడ పెట్టుకున్నా సరే. సో ఇక్కడ మాత్రం నాకు కాన్స్టెంట్ అవుట్పుట్ ఇదే వచ్చింది, ఇంకా వేరే అవుట్పుట్ అంటూ ఏం రాలే. ఎంత చూసినా సరే సెట్ టైం అవుట్, మన ఫైల్ ప్రింటింగ్ తర్వాతనే మనకు సెట్ ఇమ్మీడియట్ జరిగింది, దాని తర్వాత సెట్ టైం అవుట్ కూడా జరిగింది. సో డెఫినెట్గా ఒక ఆన్సర్ అయితే కరెక్టే. సెట్ ఇమ్మీడియట్ ఫంక్షన్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఆఫ్టర్ ద కరెంట్ ఐఓ ఆపరేషన్స్ ఇన్ ద ఈవెంట్ లూప్. సో ఏవేవైతే ఈవెంట్ లూప్లో ఆల్రెడీ ఐఓ ఆపరేషన్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాతే సెట్ ఇమ్మీడియట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బిఫోర్ ఎనీ సెట్ ఇంటర్వెల్ రిలేటెడ్ యాక్టివిటీ. ఓకే, అది కరెక్ట్. కానీ ఎప్పుడైతే మీకు ఇవన్నీ కూడా ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, ఇప్పుడు ఏంటి అని అంటే ఈవెంట్ లూప్లో ఈ 3 ఉంటాయి డెఫినెట్గా ఈవెంట్ లూప్లో, కానీ ఇది కరెంట్ ప్రయారిటీలోకి రాదనమాట. సో ముందుగానే ఇవి 2 కంప్లీట్ అయిపోతాయి. ఓకే, సో కరెంట్ ఈవెంట్ లూప్లో ఉన్నవి ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఆ పాయింట్ని ఎవరో ఎక్స్ప్లెయిన్ చేయకుండా మరి నేను సెర్చ్ చేస్తే
నాకు తెలిసిందైతే ఇది. కరెంట్ ఈవెంట్ లూప్లోకి ఇది రాదు. ఈ రీడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లూప్లోకి వస్తుంది. ఇవేంటంటే ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ అయ్యేవి కాబట్టి ఈవెంట్ లూప్లోకి రీడ్ ఫైల్ కంటే ముందే ఇవి రెండు వచ్చేస్తాయి. సో ఈ ముందు ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అదే ఇప్పుడు ఇక్కడ ఈ లోపల రాసామనుకోండి, ఈ రెండు ఆల్రెడీ రీడ్ ఫైల్ అనేది ఈవెంట్ లూప్లో ఉంది. ఈవెంట్ లూప్లో రీడ్ ఫైల్ అనేది ఉంది. ఉన్న తర్వాత ఇవి రెండు వచ్చినాయి కాబట్టి రీడ్ ఫైల్లో ఉన్న డేటా ప్రింటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఇది ఎక్కడ నుండి అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు ఆల్రెడీ ఈవెంట్ లూప్ లో రీడ్ ఫైల్ అనేది ఉంది కాబట్టి ముందు దీంట్లో ఉన్న కోడ్ ఇది ఎగ్జిక్యూట్ చేసుకున్న తర్వాతనే ఇవి రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఈ ఎక్స్ప్లెనేషన్ ని ఒక 10-15 సార్లు వినడానికి ట్రై చేయండి. అడగడం బాగోదేమో, బట్ ట్రై చేయండి. అండ్ దిస్ గివ్స్ యూ సో మెనీ ఆన్సర్స్ అన్నమాట. ఎందుకు ఇలా జరిగింది? ఈవెంట్ లూప్ లో ఆల్రెడీ ఫైల్ రీడింగ్ ఉంటే అప్పుడు ఏదైనా యాడ్ అయినాయి అనుకో, డెఫినెట్ గా ఫస్ట్ ఇదే వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఫైల్ రీడింగ్ ఫైలే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇవి రెండు ఈ సెట్ టైమర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో హోప్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్. ఇలాంటి డీటెయిలింగ్స్ చాలా చెప్తూ ఉంటాను. హోప్ఫుల్లీ మీకు నచ్చితే తప్పకుండా నా కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ లోపల లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.